హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బుల్ మార్కెట్. నేను మీ దీప్తి. మొత్తంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ నిన్న నష్టాల్లో ప్రారంభమై నష్టాల్లో ముగిసిందని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుంది, ఏమైనా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నీ మా బిజినెస్ కరెస్పాండెంట్ వర్మతో మాట్లాడి తెలుసుకుందాం. హలో వర్మ గారు, గుడ్ మార్నింగ్. వర్మ, నిన్న చూసుకున్నట్లయితే మార్కెట్ అంతా అసలు ఫ్లాట్గా నష్టాల్లో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. అసలు ఈరోజు పరిస్థితి ఏంటంటారు? అవును దీప్తి, యాక్చువల్గా మనం రోజు చెప్పుకుంటూనే వస్తున్నాం. గ్లోబల్గా మార్కెట్స్ రకరకాలుగా ఒడిదుడుకుల్లో ఉన్నా కూడా మన స్టాక్ మార్కెట్ మాత్రం ప్రాఫిట్స్లో ర్యాలీలో నడిచింది. అయితే ఇప్పటి వరకు ఆ ప్రభావం మాత్రం మన స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ తట్టుకుంది. అయితే నిన్న మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రతికూలంగా ఉన్న సెంటిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రభావం పూర్తిగా మన ఇండెక్స్ల మీద కూడా చూపించింది. ఈ నేపథ్యంలో ఏమైందంటే నిఫ్టీ 14 రోజులు వరుసగా రికార్డు ప్రాఫిట్స్లోకి వెళ్తూ వచ్చింది, వరుసగా రికార్డు సృష్టించింది. ఆ రికార్డు బ్రేక్ అయింది. చాలా రోజుల తర్వాత నిఫ్టీ సెన్సెక్స్ నష్టాలను చూసాయి. మొత్తంగా చూసుకుంటే కనుక నిన్న స్టాక్ మార్కెట్ నష్టాలతోటి ప్రారంభమైంది, నష్టాలతోటే క్లోజ్ అయింది. మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఏమైనా రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా, ఇటువంటి విషయాల గురించి మనం చర్చించే ముందు ఒక్కసారి నిన్న క్లోజింగ్ లెక్కలో చూద్దాం. నిన్న సెన్సెక్స్ 203 పాయింట్లు నష్టపోయి దాదాపుగా 82,353 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. ఇంకా ఎన్ఎస్సి నిఫ్టీ వచ్చి 81 పాయింట్లు నష్టపోయింది, 25,198 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. ఇక నిఫ్టీలో 50 స్టాక్స్లో 31 స్టాక్స్ లాస్లోకి వెళ్ళినాయి. విప్రో, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, హిందాల్కో, ఎల్టీఐ మైండిట్రీ ఇవి కొంచెం నష్టాలను చూసాయి. అదే సమయంలో చూసుకుంటే కనుక ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలివర్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ఫార్మా ఇవి లాభాలని చూసుకున్నాయి. ఇక ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, అసలు నిన్న ఒక్కసారిగా నష్టాలకు కారణాలు ఏంటి, నిన్నటి నష్టాలు ఈరోజు ఏమైనా రికవరీ అయ్యే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలని చర్చించడానికి, మన డౌట్స్ క్లియర్ చేయడానికి సెబీ సర్టిఫైడ్ స్టాక్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అనిల్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వర్మ గారు అండ్ దీప్తి గారు. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. అనిల్ గారు, స్టాక్ మార్కెట్ ర్యాలీకి పెద్ద బ్రేక్ పడింది. నిఫ్టీ రికార్డు పరుగు ఏదైతే ఉందో అది ఆగిపోయింది, పైగా నష్టాల్లోకి జారిపోయింది. ఒక్కసారిగా ఇలా పడిపోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయంటారా? నిన్న నిఫ్టీ కరెక్షన్కి ఏంటంటే కంటిన్యూస్గా 14 days అవ్వడం అనేది అన్యూజువల్. ఇది చాలా 20+ సంవత్సరాల తర్వాత ఇంత జరిగింది. సో ఇట్స్ నార్మల్ అండ్ లైఫ్ టైం హై దగ్గర ఉంది నిఫ్టీ. అండ్ గ్లోబల్వి కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ రీజన్స్ వచ్చేసి ఇంత హై అంటే మార్కెట్ లైఫ్ టైం హై దగ్గర ఉన్నప్పుడు మార్కెట్స్ ఎక్కువ రోజులు అక్కడ ఉండలేవు. బికాజ్ చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి, అందరిలో కొంచెం భయం ఉంటుంది. అలాంటప్పుడు ఇట్స్ నార్మల్. సో నిన్న అండ్ పడిపోయింది, నిన్న కరెక్షన్ కూడా ఎక్కువగా అవ్వలేదు, చాలా కొంచెమే మైల్డ్గా అయింది అండ్ రికవరీ అయింది. మధ్యలో మిడ్ డే కొంచెం ఎక్కువ అనిపించిన బై ద ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ 0.25% సెన్సెక్స్, 0.3% నిఫ్టీ కరెక్షన్ చూసాము మొన్నటి కన్నా. సో ఇట్ ఈస్ మైల్డ్ అండ్ ఇవాళ ఆల్రెడీ పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది మార్కెట్. మనకు గిఫ్ట్ నిఫ్టీలో చూసాము ఆల్రెడీ 100 points అప్ వచ్చింది. సో ఇవాళ పాజిటివ్తో మార్కెట్ స్టార్ట్ అవ్వచ్చు అండ్ మోస్ట్ ప్రాబ్లీ పాజిటివ్గానే ఎండ్ అవ్వచ్చు మార్కెట్ ఇవాళ. మనము ఆల్రెడీ చూసాము యూఎస్ కూడా నిన్న మోరల్లెస్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఇప్పుడు కూడా ఏషియన్ మార్కెట్స్ కొంచెం నెగిటివ్లో ఉన్నా అంత ఎక్కువగా డౌన్లో లేవు, రికవర్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్. సో ఇవాళ మార్కెట్ విల్ బీ స్టార్టింగ్ పాజిటివ్ అవ్వచ్చు, అవుతుంది పక్క, అండ్ ఈ క్లోజ్ అవ్వడం కూడా మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్లో క్లోజ్ అవుతుందండి. యాక్చువల్గా మనం చూసుకుంటే అనిల్ గారు, అంతర్జాతీయంగా మార్కెట్స్ ఏమి పెద్ద ఆశాజనకంగా ఏమి కనిపించట్లేదు. చాలా రోజులుగా అదే నడుస్తూ వస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా వరకు అంటే ఒకరోజు అప్ ట్రెండ్ చూసినా కూడా చాలా వరకు ఎక్కువ రోజులు డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఇటు యుఎస్ మార్కెట్స్ కానీ అటు ఆసియా మార్కెట్స్ కానీ చాలా వరకు ఇలా డౌన్ ట్రెండ్లో ఉన్న పరిస్థితి నడుస్తూనే వచ్చింది. కానీ మన మార్కెట్స్ మాత్రం ఎంతో కొంత లాభాలతోనే వెళ్ళినాయి. అంటే డౌన్ ట్రెండ్లోకి మాత్రం వెళ్ళలేదు. దాదాపుగా ఒక 15 రోజుల నుంచి కూడా మనకి ఎట్లాగే చూస్తున్నాం డౌన్ ట్రెండ్లోకి వెళ్ళలేదు, ఒక్క రోజులో వెళ్ళింది. మరి ఇప్పుడు ఇలా ఎందుకు అయిందంటారా? అంటే ప్రత్యేకంగా ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అంటే ఓ కరెక్షన్ ఒకటే రీజన్ అంటారా, లేదంటే వేరే ప్రత్యేకంగా ఏమన్నా అనుకోవచ్చా? ప్రత్యేకంగా అయితే ఏమీ లేవండి, బికాజ్ కొత్త న్యూస్ ఏమీ లేదు. దిర్ ఈజ్ ఓన్లీ ఇట్స్ అ ప్యానిక్. ఏంటంటే జనరల్గా ఇంత హైకి వెళ్ళినప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ కరెక్షన్ అవుతుంది. ఇంత లైఫ్ టైం హై దగ్గర కంటిన్యూస్గా ఎక్కువ రోజులు ఉండలేదు మార్కెట్. ఇట్స్ లైక్ నార్మల్. ఇప్పుడు ఒక పీక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ రోజులు ఉండలేము. సో ఇట్స్ షేక్ అవుతుంది. బట్ ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నా మన డొమెస్టిక్ బయర్సే కానీ అండ్ ఈవెన్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా నెట్ బయర్సే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒకటి చూసింది ఏంటంటే లాస్ట్ 1 week నుంచి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంచెం బయింగ్
హోల్డ్ ఆఫ్ చేశారు. నిన్న కూడా చూసుకుంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏమో ఒక 1000 కోట్ల వరకు కొన్నారు నెట్. మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం ఓన్లీ 97 కోట్లు మాత్రమే నెట్ బయర్స్. సో అంటే దెర్ ఈజ్ ఏ అంటే కాషియస్గా వెయిట్ చేస్తున్నారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే మార్కెట్ లైఫ్ టైం హై ఉన్నప్పుడు ఏమైనా కరెక్షన్ అవుతుందా, కరెక్షన్ అయ్యాక మళ్ళీ ఎంటర్ అవుదామని మనీతో, బికాస్ ఏమి జరిగినా జరగకపోయినా ప్రతి నెల ఒక 25,000 కోట్లు, క్లోజ్ టు 25,000 క్రోర్స్ ఏమైతే అంటే ఎస్ఐపి ద్వారా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్కి, అట్లాగే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి వస్తూ ఉంటాయి. ఆ డబ్బుల్ని ఒక వారం రోజులు ఆగొచ్చు క్యాష్ మీద, బట్ ఈవెన్చువల్లీ వాళ్ళు మళ్ళీ మార్కెట్లోనే పెట్టాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎన్ని రోజులు ఆగుతారనేది మాత్రం ఎక్కువ రోజులు ఆగకపోవచ్చు. సో మళ్ళీ ఈ వీక్ నెక్స్ట్ వీక్ మళ్ళీ బయింగ్ చూస్తాము. సో అండ్ ఆల్సో ఈ నెల సెప్టెంబర్లోనే యుఎస్ ఫెడ్ రేట్ కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎంత చేస్తుంది అనే దాన్ని బట్టి మార్కెట్స్ అక్కడ యుఎస్లో రికవర్ అవ్వచ్చు. దాన్ని బట్టి ఈవెన్ ఇండియాలో కూడా మన మార్కెట్స్కి ఎఫ్ఐఐస్ ఇంకా బయర్స్ అవ్వచ్చు, నెట్ బయర్స్. ఎందుకంటే రేట్ కట్స్ అయితే మన మార్కెట్స్ అట్రాక్టివ్ ఉంటుంది. ఆల్రెడీ అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన మార్కెట్ స్ట్రాంగ్గా ఉండింది ఇంతవరకు. వేరే మార్కెట్స్, ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్, జపనీస్ మార్కెట్ కానీ ఆర్ సౌత్ కొరియన్ మార్కెట్స్ ఏవి పర్ఫామ్ చేయకపోయినా కానీ ఎమర్జింగ్ మార్కెట్స్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇండియన్ మార్కెట్ వాజ్ స్ట్రాంగ్. సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. సో రేట్ కట్ సీజన్ అవుతే ఇంకా మార్కెట్ ఇంకా పెరగచ్చు. సో అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంకొక రీజన్ కూడా ఏంటంటే పీసీఆర్ అంటాం, పుట్ టు కాల్ రేషియో. పుట్ టు కాల్ రేషియో 1 కన్నా తక్కువ ఉంది, అంటే పుట్స్ తక్కువ ఉన్నాయి, కాల్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. పీసీఆర్ వచ్చేసి నిఫ్టీకి మనకు 0.82 ఉంది. ఓన్లీ మిడ్ క్యాప్ ఇండెక్స్కి మాత్రం 1 పైన ఉంది, కాబట్టి అది కొంచెం నెగిటివ్లో ఉండొచ్చు ఫర్ ఫ్యూ డేస్. బట్ అదర్వైజ్ మార్కెట్ విల్ బి ఆన్ ద హోల్ బుల్లిష్, అంటే పాజిటివ్ సైడే ఉండొచ్చు అండి ఇవాళ. మరి అనిల్ గారు, ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు? ఈరోజు వచ్చేసండి స్టార్ట్ నేను చెప్పినట్టు స్టార్ట్ పాజిటివ్గా ఉంటుంది. మధ్యలో కొంచెం టర్బులెంట్గా ఉన్న, వొలటిలిటీ ఉన్న పాజిటివ్ అవుతుంది. అండ్ సేమ్ నిన్న చూసినట్టు ఎఫ్ఎంసీజీ కన్సంప్షన్ స్టాక్స్ కంపల్సరీ ఇవాళ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వచ్చు. లైక్ హెచ్యుఎల్ చూసాము, బట్ అదర్ కన్సంప్షన్ స్టాక్స్ కూడా చూసాము, అవి చూస్తాము. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఐటీ సెక్టర్ ఆల్సో విల్ బి డూయింగ్ గుడ్. మన యుఎస్ ఐఎన్ఆర్ రేట్ వచ్చేసి నిన్న ఫస్ట్ చాలా రోజుల తర్వాత 84 మళ్ళీ సెకండ్ టైం బ్రీచ్ అయింది. యూజువలీ మన కరెన్సీ వీక్ అయిందంటే ఇట్స్ అ గుడ్ ఫర్, అంటే మన ఎక్స్పోర్ట్స్ అన్నీ కొంచెం అఫోర్డబుల్ అవుతాయి, ఎక్స్పోర్ట్స్కి మనం కొంచెం కాంపిటేటివ్ అవుతాము. సో ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కూడా వాళ్ళకి అర్నింగ్స్ పెరుగుతాయి ఈ ఎక్స్పోర్ట్ దాంతో. అండ్ జనరలీ కూడా మళ్ళీ యూఎస్ టెక్ స్టాక్స్ కూడా మళ్ళీ కొంచెం రికవర్ అయ్యి, ఇట్స్ అ గుడ్ సైన్. సో ఇవాళ ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా కూడా ఒకటి, 3 మంచి పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. మరి చిన్న ఇన్వెస్టర్స్ కోసం ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? చిన్న ఇన్వెస్టర్స్ వచ్చేసి అండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం కాషియస్గా ఉండాలి. మార్కెట్ లైఫ్ టైం హై దగ్గర ఉంది. యాక్చువల్లీ చిన్న ఇన్వెస్టర్స్ చిన్న కంపెనీస్ కొనాల్సిన అవసరం లేదు, స్మాల్ క్యాప్ కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళ డబ్బులు ప్రిజర్వ్ చేసుకోవాలి కాబట్టి లార్జ్ క్యాప్స్లోనే ఇప్పుడు బాగా ఉంది. లార్జ్ క్యాప్స్లోనే ఎంటర్ అవ్వడం బెటర్. బోరింగ్ అయినా సరే రిలయన్స్ ఈజ్ గుడ్, మన ఎస్బీఐ బ్యాంక్ ఈజ్ బాగుంది, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఎంటర్ కావచ్చు. సో చిన్న ఇన్వెస్టర్స్ ఇప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో బదులు కొన్ని రోజులు లార్జ్ క్యాప్లో కాన్సన్ట్రేట్ చేయడం బెటర్. ఎందుకంటే క్యాపిటల్ కానీ అండ్ గ్రోత్ ఉంది, క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వొలటిలిటీ ఎక్కువ ఉండబోతోంది స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఫర్ సమ్ టైమ్. సో ఇట్ ఈస్ బెటర్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది చిన్న ఇన్వెస్ట్. మరి మల్టీ బ్యాగర్స్ విషయానికి వస్తే ఎలాంటి మల్టీ బ్యాగర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? మల్టీ బ్యాగర్స్ వచ్చేసి అండి చాలా కాషియస్గా చేయాలి. బికాజ్ ఇవి వచ్చేసి వొలటిలిటీ షార్ట్ టర్మ్లో ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్లో గ్రోత్ అవుతుంది అనమాట వీటికి. ఎగ్జాంపుల్ ఇవాళ ఒకటి ట్రైజిన్ అని ఉంటుంది, మళ్ళీ నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినట్టు ఒకటి ఎంటార్, ఒకటి టెక్నాలజీస్. ఈ 2 కూడా గుడ్ స్కోప్ ఉందండి మల్టీ బ్యాగ్ అవ్వడానికి. అండ్ ఆల్సో కొన్ని స్టాక్స్ చెప్తాను, షార్ట్ టర్మ్లో కావాలంటే ఎంటర్ కావచ్చు బేస్డ్ ఆన్ రీసెర్చ్ ప్రకారము. సో మీ ఓన్ మళ్ళీ ఒకసారి అనాలిసిస్ చేసుకొని ఎంటర్ అవ్వచ్చు ఈ స్టాక్స్ కొన్ని. ఇవాళ వచ్చేసి అండి దీపక్ ఫర్టిలైజర్స్ ఒకటి లుకింగ్ గుడ్, అలాగే డాబర్, ఇంకోటి సీక్వెంట్ సైంటిఫిక్ ఇది ఒకటి, అండ్ బయోటెక్ స్టాక్ సింజీన్ ఇంటర్నేషనల్ ఒకటి. అట్లాగే ఈ లాస్ట్ వీక్ అనౌన్స్ చేసిన ఇథనాల్
ఏదైతే షుగర్ ఇండస్ట్రీ లో ఇథనాల్కి పర్మిషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, దాని ప్రకారం షుగర్ స్టాక్స్ ఆల్రెడీ చెప్పాము, రేణుకా షుగర్స్ కానీ దాల్మియా భారత్ కానీ. దాంతోపాటు స్పిరిట్ స్టాక్స్, యునైటెడ్ స్పిరిట్స్ కూడా గుడ్ స్కోప్ అండి ఇప్పుడు. అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకటి, నేను ఇప్పుడు చెప్పినట్టు ఎంటార్ టెక్నాలజీస్ ఒకటి, అలాగే ఇంకా కొన్ని 3 స్టాక్స్ లుకింగ్ గుడ్ ఏంటంటే ఓఎఫ్ఎస్ఎస్ ఒకటి, స్కై గోల్డ్ ఒకటి, అండ్ క్రిసిల్ ఒకటి. ఇవి ఇవాళ. అండ్ ఇంకొక డిఫెన్స్ స్టాక్ మజ్గావ్ డాక్, ఇట్స్ ఆల్సో డూయింగ్ గుడ్ అండ్ వీ కెన్ ఎంటర్ అండి ఇది కూడా. అండ్ ఇంతకుముందు హెచ్డిఎఫ్సి లాస్ట్. సో ఈ స్టాక్స్ ఇవాళ కావాలంటే ఎంటర్ షార్ట్ టర్మ్లో 1 or 2 డేస్కి ట్రేడ్ చేసుకోవచ్చు. అనిల్ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ పరిస్థితి ఈవేళ నిన్న మన స్టాక్ మార్కెట్ పరిస్థితి కరెక్షన్ అని అంటున్నారు. ఈ కరెక్షన్ అన్నది ఇవి ఎలాగో వీకెండ్ వచ్చేసింది రేపు, అంటే ఈ వీక్ ఈ 2 days కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే ఇలాగే కరెక్షన్ జరిగితే కనుక ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్గా ఉండాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందంటారా? కరెక్షన్ పెద్దగా ఉండకపోవచ్చు అండి ఇవాళ రేపు. సో భయపడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే దెర్ ఇస్ నో, ఇప్పటికైతే నెగిటివ్గా ఏవి సెంటిమెంట్స్ కనబడట్లేదు. సో అక్కడ యుఎస్ మార్కెట్ కూడా వొలటిలిటీ ఉంది, అవేమి పెద్దగా నెగిటివ్ కరెక్షన్ మోడ్లోకి వెళ్ళలేదు. ఓన్లీ 1 or 2 స్టాక్స్ ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు, ఎన్విడియా కానీ అదర్ కొన్ని స్టాక్స్, టెక్ స్టాక్స్, అవే కరెక్షన్స్ మేజర్ కనిపించాయి. కానీ బ్రాడ్గా మార్కెట్ చూసుకుంటే మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ ఆర్ రికవరీ అయిపోయింది యూఎస్లో. సో ఇప్పుడు పెద్ద కరెక్షన్ ఫియర్స్ అయితే నాకైతే కనబడట్లేదు. సో అండ్ యాక్చువల్లీ ఆపోజిట్ ఉంది మనకి ఇప్పుడు వెదర్ ఇట్ ఈస్ యూఎస్లో కానీ మన ఆర్బీఐ రేట్ కట్స్ కానీ అదర్ ఫెడరల్ బ్యాంక్స్ కూడా రేట్ కట్స్ అవ్వడం అనేది ఇస్ అ గుడ్ సైన్. దానివల్ల మార్కెట్కి మనీ ఫ్లో పెరుగుతుంది, వెదర్ ఇండస్ట్రీస్కి క్యాపిటల్ కాస్ట్ తగ్గిపోతుంది. సో అదే గోయింగ్ ఫార్వర్డ్ కరెక్షన్ కన్నా కూడా మోర్ ఆపర్చునిటీస్ మార్కెట్కి ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అనిల్ గారు, స్టాక్ మార్కెట్ గురించి మంచి అనాలిసిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు. అదేంటి విషయం, స్టాక్ మార్కెట్ చాలా కాలం తర్వాత నిన్న ఒక్కసారిగా నష్టాల్లోకి జారిపోయింది. అనిల్ కుమార్ గారు చెప్పినట్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా స్టాక్ మార్కెట్ కూడా హై రిస్క్తో కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ కేవలం ఇన్వెస్టర్స్ అవగాహన కోసం మాత్రం ఈ విషయాలు చర్చించడం జరుగుతుంది. నిపుణులు ఇచ్చిన అంచనాలను తెలియపరచడం జరుగుతుంది. ఆర్టీవీ ఎటువంటి స్టాక్స్ కొనమని కానీ అమ్మమని కానీ సూచించట్లేదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ ఆర్థిక వెసులుబాటు, పోర్ట్ఫోలియో ఆధారంగా ముఖ్యంగా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకుని ఇన్వెస్ట్ చేయాలని ఆర్టీవీ గట్టిగా సూచిస్తోంది. స్టాక్ మార్కెట్ విశేషాలు చూసేసాం కదా, ఇప్పుడు బులియన్ మార్కెట్ విశేషాల గురించి తెలుసుకుందాం. వర్మ గారు, నిన్న చూసుకున్నట్లయితే బంగారం అది లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అసలు ఏమన్నా కొనే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు కొనొచ్చు అంటారా? మంచి టైమేనా? బంగారం కొనడానికి అయితే మంచి టైం అనే అనుకుంటున్నాం కదా, నిన్న కూడా చెప్పుకున్నాం మనం. యాక్చువల్గా బంగారం ఎక్కువగా కాకపోయినా కాస్త తగ్గుతూ వస్తుంది ప్రతిరోజు. ఇంకా చెప్పాలంటే నిలకడగా ఉంది. ఈ 2 days నుండి కూడా స్టాండర్డ్గా నిలకడగా ఉంది. నిన్న చూసుకుంటే కనుక ఒక 10 గ్రాముల బంగారం దగ్గరికి వచ్చి 10 రూపీస్ వరకే తగ్గింది. సో అది పెద్ద తక్కువ కాకపోయినా, ఎంత తగ్గినా తగ్గడమే కాబట్టి బంగారం తగ్గుతూనే ఉందనే చెప్పుకోవచ్చు. ఇక గ్లోబల్ మార్కెట్స్లో మాత్రం ఈరోజు కొంచెం గోల్డ్ రేట్స్ హై రికార్డ్ అవుతున్నాయి. ప్రజెంట్ పొద్దున్న చూసేటప్పటికి గోల్డ్ రేట్స్ కొంచెం హై రికార్డ్ అవుతున్నాయి. సో సిల్వర్ రేట్స్ కూడా హై రికార్డ్ అవుతున్నాయి. సో అదేమన్నా ప్రభావం మధ్యాహ్నానికి పడవచ్చు అని చెప్పేసి మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో అది కనుక జరిగితే మధ్యాహ్నానికి ఏమైనా రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈవేళ మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి మాత్రం బంగారు రేట్లు నిన్నటి మీద కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇక ఈరోజు మనం చూసుకుంటే కనుక మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ప్రభావం ఖచ్చితంగా పడుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది చూడాలి. ఇంకా వెండి విషయానికి వస్తే మాత్రం వెండి ఈరోజు చాలా బాగా ఎక్కువ తగ్గింది, 900 రూపాయలు తగ్గింది. దాదాపుగా 8 రోజుల నుంచి వెండి ధరల్లో బాగా తగ్గుదల కనబడుతుంది. ఈ 4-5 రోజుల్లోనే వెండి 4000 రూపాయల వరకు తగ్గింది. మనం గ్లోబల్ రేట్స్ తగ్గడంతో ఆ ప్రభావం వెండి మీద బాగా పడింది. అయితే ఈరోజు కూడా వెండి కూడా గ్లోబల్ రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి అవి పెరిగే ఛాన్స్ ఏమైనా మధ్యాహ్నానికి ఏమైనా ఉండొచ్చు. మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటారు? మనం ఈరోజు చూసుకుంటే కనుక ఇందాక చెప్పినట్టుగా బంగారం 10 గ్రాములకి చాలా కొద్దిగా తగ్గింది, ఒక 10 రూపాయల వరకు తగ్గింది. ఇక వెండి విషయానికి వస్తే 9 కేజీకి 900 రూపాయల వరకు తగ్గింది. సో ఈరోజు మనం హైదరాబాద్ మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు చూసుకుంటే కనుక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 66,690 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 72,760 రూపాయలుగా ఉంది. ఇక ఢిల్లీలో చూసుకుంటే కనుక 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లకి 66,840 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 72,910 రూపాయలుగా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో వెండి ధర కేజీకి 90,000 రూపాయలుగా ఉంటుంది. ఢిల్లీలో వచ్చేటప్పటికి వెండి ధర కేజీకి 85,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
ఇవి ఈరోజు మార్కెట్ ప్రారంభం అయ్యేటప్పటికి ఉన్న రేట్లు, ఈరోజు జస్ట్ మార్కెట్ స్టార్ట్ అవుతున్నప్పుడు వచ్చే రేట్లు ఇవి. మధ్యాహ్నానికి మార్కెట్లో రేట్లు పెరగచ్చు తగ్గొచ్చు, ఎందుకంటే గోల్డ్ సిల్వర్ అనేది రేట్లు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఒకవేళ బంగారం కొనాలనుకుంటే స్థానికంగా మీ మార్కెట్లో ఉన్న రేట్లను పరిశీలించుకుని 4 షాపుల్లో తెలుసుకుని కొనుగోలు చేసుకోవడం మధ్యన ఆర్టీవీస్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఈరోజు మన మార్కెట్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV.